ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ గేట్లను ఎత్తి కాలువలకు నీటిని విడుదల చేశారు రైతులు సాగు చేసిన చెరకు వరి పంటలను కాపాడుకునేందుకు రైతులే పాలేరు పాత కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసుకున్నారు. నీటిని విడుదల చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ నీటిని విడుదల చేయలేదని వారు వాపోయారు. మరోవైపు రిజర్వాయర్లో సరిపడా నీరు లేకపోవడంతో నీటిని విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు. గేట్లు ఎత్తివేసే సమయంలో రైతులు అధికారుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పంటల్ని కాపాడుకునేందుకే గేట్లు ఎత్తాల్సి వచ్చిందని రైతులు స్పష్టం చేశారు. రిజర్వాయర్ కట్టినాడు. ఈ పాలేరు పాత కాలువ కోసమే ఈ రిజర్వాయర్ కట్టారు అన్నాడు. ఈ రిజర్వాయర్ ద్వారా కూసుమంచి నేలకొండపల్లి 2 మండలాల్లో 25,000 ఎకరాలకి పారుగంత కింద ఈ పాత కాలువని తీయటం జరిగింది. నైజాం కాలంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు పాత కాలువకి ఇప్పుడు 5 అడుగుల వరకు కూడా పాత కాలువకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ పాలేరు పాత కాలువ కింద సంబాని చంద్రశేఖర్ మంత్రిగా ఉండగా, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉండగా, రామరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండగా, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండగా ప్రతి వాళ్ళు కూడా ఆర్పుదలు ఇచ్చి ఈ పంట పొలాలను కాపాడటం జరిగింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ అనేది ఏర్పాటు చేసి ఈ నీళ్ళు అనేది 12 అడుగులు తగ్గకుండా ఉండాలని చెప్పి పాలేరు పాతకాలు నీళ్లు బంద్ అన్నారు. కానీ అయినా కానీ పోయినసారి కూడా పోయిన ఎమ్మెల్యే కూడా నీళ్లు కంటిన్యూషన్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు కూడా కంటిన్యూషన్ వరుసతాళ్ళు మేము ఏమంటున్నాం అంటే ఒక్క 1 మంత్ నెల అయితే అన్ని పొట్ట తీసిలే ఉన్నాయి పొలాలు. 15 రోజులకు ఒకసారి తడి ఇచ్చినా కానీ నెల రోజుల్లో 3 తాళ్ళు ఇస్తే పంటలు వేయబడతాయి. దగ్గర లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు ఈ పాలేరు పాతకాల కింద. చెరుకులు కూడా అదే విధంగా ఇంకొక 15 రోజులు అయితే చెరుకులు కూడా అయిపోతాయి. ఈ చెరుకులకి వరికి రెండింటికి ఒక్క నెల ఇచ్చి 3 తళ్ళు ఇచ్చి ఆదుకుంటే చాలని చెప్పి మేము గవర్నమెంట్ని ప్రభుత్వం